హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనం నిన్న మార్కెట్ని అనాలిసిస్ చేసాం కదా. ఈరోజు మార్కెట్ మీకు ఎలా అనిపించింది, మన అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అయింది ఏందనేది ఇప్పుడు చూద్దాం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది డైలీలో అనేసి. ఈ హై ఉందని అనుకున్నాం, ఇక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి ఈసారి అదే ప్రైస్కి మళ్ళీ వచ్చింది. మార్కెట్ వచ్చినప్పుడు ఇట్లా బ్రేక్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉండదు. ఎక్కువ గ్యాప్ అప్ అయితేనే, అంటే ఈ లెవెల్కి పైన గ్యాప్ అప్ అయితేనే మార్కెట్ వెళ్ళిద్దని మనం అనుకున్నాం. న్యూట్రల్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనం రేంజ్ బాండ్ యాక్టివిటీయే చేద్దాం అనుకున్నాం. ఇవాళ మార్కెట్ మనం గమనిస్తే ఒక రేంజ్ బాండే ఉంది. చూద్దాం ఈరోజు మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి. మనం అనుకున్నాం కదా ఈ రేంజ్లో ఓపెన్ అయితే మనం న్యూట్రల్గా ఉందామని. లైట్ న్యూట్రల్ ఓపెన్ అయినా సెల్ సైడ్ ఉండొచ్చు, లోలో దొరికితే బై చేద్దాం, హైలో దొరికితే సెల్ చేద్దాం అనుకున్నాం. అదే మనకి ఇక్కడ జరిగింది. ఇవాళ బాగా గ్యాప్ డౌన్ అయితే మనం సెల్ సైడ్ ఉందాం అనుకున్నాం, గ్యాప్ డౌన్ అయ్యి ఉంటే. కానీ మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వలేదు కదా, అయ్యి ఉంటే మనం సెల్ సైడ్ ఉండేవాళ్ళం. న్యూట్రల్ ఓపెన్ అయినా లైట్ గ్యాప్ అప్ అయినా మనం ఏమనుకున్నాం, అప్ హైలో దొరికితే సెల్ చేద్దాం, లోలో దొరికితే బై చేద్దాం అనుకున్నాం. మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది. ఈసారి ప్రైస్ పైకి వెళ్ళకపోయింది కాబట్టి మనం ఇక్కడ సెల్ సైడ్ అని మనకి సెల్లింగ్ ఎంట్రీ వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రేంజ్ చేసింది, ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళలేకపోతుంది కాబట్టి మనం ఆల్రెడీ అనుకున్నాం మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఒక న్యూట్రల్ ఉండొచ్చు, హైలో సెల్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మనకి ఇది ఒక హైయే కదా, ఇది ఒక మంచి హై దొరికింది కాబట్టి ఇక్కడ మన సెల్ ఎంట్రీ ఉంటే ఈ రేంజ్లో మన స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, మన ఎంట్రీ ఈ జోన్లో ఉంటుంది. ఈ మూవ్ పట్టుకోవచ్చు, చాలా ఫాస్ట్ మూవ్ వచ్చింది, చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. తర్వాత డౌన్ సైడ్ వస్తే ఈ రేంజ్లో వస్తే మనం బై చేద్దాం అనుకున్నాం. ఇది ఇంతకంటే కొద్దిగా ముందు నుంచే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది, సపోర్ట్ దగ్గరకు వచ్చే కదా పైకి వెళ్ళాలి అని చాలామంది వెయిట్ చేస్తుంటారు. కానీ మార్కెట్ అలా ఉండదండి, సపోర్ట్ దగ్గరకు వచ్చే అప్ సైడ్ వెళ్ళాలి, రెసిస్టెన్స్ టచ్ అయ్యే కింద పడాలని అలా ఏం ఉండదు. మార్కెట్ డైనమిక్గా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. అప్పటికప్పుడే మనం దాన్ని అర్థం చేసుకొని మనం ఎంట్రీలు తీసుకోవాల్సి ఉంటుంది, ఇంట్రాడే చేసేవాళ్ళు ఎవరైనా కానీ. ఇదిగోండి మార్కెట్ ఫాల్ అయిందా, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇంత ఫాల్ అయింది, మళ్ళీ ఇంత అప్ సైడ్ ఎలా వచ్చింది మార్కెట్, ఇక్కడ నుంచి ఇలానే పడిపోవాలి కదా. కానీ ఇక్కడ చూడండి ఏం జరిగింది, పై దాకా వచ్చి మళ్ళీ ఈసారి కిందకి వచ్చి ఇక్కడ మనకు బుల్లిష్ ఎంట్రీ దొరికింది, ఇక్కడ మనకు బేరిష్ ఎంట్రీ దొరికింది. రెసిస్టెన్స్ దగ్గర వచ్చింది, మంచి జోన్ నుంచి రిజెక్ట్ అయింది కాబట్టి ఇది మన సెల్ ఎంట్రీ. ఇవాళ మంచి ఎంట్రీలే వచ్చాయి మార్కెట్లో, మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయింది. ఇంత ఫాల్ వచ్చిన స్వింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆ స్వింగ్ దగ్గరకు వచ్చిందా ప్రైస్, చూడండి ప్రైస్ మూవ్ అవ్వలేకపోతుంది, ఒకే రేంజ్లో ఉంది. మళ్ళీ ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది, లేదు ఈ రెడ్ క్యాండిల్ అయినా మనం ఎంట్రీ తీసుకున్న ఈ మూవ్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇలా సెల్లర్స్ ప్రాఫిట్లోనే ఉంటారు, బయర్స్ కూడా ప్రాఫిట్లోనే ఉంటారు, కరెక్ట్ ఎంట్రీలు ఉంటాయి. అలా ఈరోజు మార్కెట్ మనకి సెల్ సైడ్ అవకాశం ఇచ్చింది, బై సైడ్ కూడా అవకాశం ఇచ్చింది. మనం అనుకున్నట్టు వాళ్ళ మార్కెట్ ఒక వాలటైల్ సెషన్, అంటే ఒక రేంజ్లో ఉండడానికి చూసింది. మార్కెట్ కరెక్ట్ రేంజ్లోనే ఉంది. ఓకే ఇవాళ ఓకే, మరి రేపు ఎలా, రేపు మార్కెట్లు మనం ఎలా అనాలిసిస్ చేయాలి, రేపు మార్కెట్లో మనం ఎటు సైడ్ ఉండాలి, బై సైడ్ ఉండాలి, సెల్ సైడ్ ఉండాలి, చూద్దాం. డైలీలో చూద్దాం ఒకసారి మార్కెట్ని. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా డైలీలో మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ ఉందనేసి. ఇక్కడ ప్రజెంట్ డౌన్ ట్రెండ్లో ఈ స్వింగ్ హై ఇది, ఇప్పుడు అదే స్వింగ్ దగ్గరకు వచ్చింది మార్కెట్, అందుకే క్రాస్ అవ్వలేకపోయింది. రేపు మనం మార్కెట్లో ఎటు సైడ్ ఉండాలి, ఎటు సైడ్ ఉండాలంటే చూద్దాం. ఇక్కడ డైలీలో ఏం జరిగింది మనం గమనిస్తే చూడండి, డైలీలో ఏం జరిగింది, ప్రైస్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. అంటే బయ్యర్స్ విన్ అవ్వలేకపోయారు, సెల్లర్స్ విన్ అవ్వలేకపోయారు. ఇక్కడ ఒక ఫైట్ జరిగింది మార్కెట్లో, ఫైట్ జరిగింది కాబట్టి మనం దీన్ని ఎలా చూడాలి, ఎలా చూడవచ్చు అనేది చూద్దాం. డైలీలో ఏం చెప్తుంది మార్కెట్, ఇద్దరు బయర్స్ సెల్లర్స్ ఇద్దరు సేమ్ ఉన్నారనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్తాను బయర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి కిందకు వస్తాను సెల్లర్స్ ఉన్నారు. కాబట్టి ఎటు సైడ్ ఉంటే ఎటు సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ ఎటు సైడ్ వస్తుంది అనేది మనం చిన్న టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఒకసారి గమనిద్దాం. ఓపెనింగ్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఒక జోన్ చేసి ఫాల్ అయింది. ఇంత ఫాల్ అయినాక ప్రైస్ ఇక్కడ నుంచే రిజెక్ట్ అవ్వాలి నిజానికి, అంటే ఇంత దాకా వెళ్ళకూడదు ప్రైస్. కానీ ఇంతవరకు వచ్చిందంటే మార్కెట్లో బయ్యర్స్ మంచిగానే అగ్రెసివ్గానే ఉన్నారు, బయర్స్ ఇంట్రెస్టెడే ఉన్నారు ప్రైజ్లో. అక్కడికి వచ్చాక మళ్ళీ సెల్లర్స్ వచ్చారు కాబట్టి
రేపు గ్యాప్ డౌన్ అయిందనుకోండి మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మార్కెట్లో మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రమే మనం సెల్ సైడ్ ఉండడానికి చూద్దాం మార్కెట్లో. ఎందుకంటే బయర్స్ సెల్లర్స్ సేమ్ ఉన్నారు, బయర్స్ మంచిగానే ఉన్నారు, సెల్లర్స్ మంచిగానే ఉన్నారు, అగ్రెసివ్గానే ఉన్నారు. కాబట్టి గ్యాప్ డౌన్ అయిందనుకోండి బయర్స్ ఫెయిల్ అయినట్టు, సెల్లర్స్ విన్ అయినట్టు, కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం సెల్ సైడ్ ఉందాం, హైల్లో సెల్ చేయడానికి ట్రై చేద్దాం, ఈ జోన్లో వచ్చినప్పుడు సెల్ చేయడానికి ట్రై చేద్దాం. లేదు మార్కెట్ గ్యాప్ అప్ అయింది, లేదు న్యూట్రల్ ఓపెన్ అయింది, న్యూట్రల్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్లో ఏ ఎంట్రీ తీసుకోవద్దు, వెయిట్ చేయండి. మార్కెట్ ఎట్ సైడ్ బ్రేక్ అయితే చూసి మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. న్యూట్రల్ ఓపెన్ అయింది, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఈసారి హైకి వెళ్ళాక మళ్ళీ లో వచ్చేటప్పుడు ఈ జోన్లో మనం బై చేయడానికి ట్రై చేద్దాం. లేదు హై గ్యాప్ అప్ అయింది అనుకుందాం, హై గ్యాప్ అప్ అయితే మార్కెట్లో బుల్లిష్గా ఉందాం. ఎక్కువ గ్యాప్ అప్ అయింది అనుకోండి మ్యాక్సిమం మార్కెట్ లైట్ చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం న్యూట్రల్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అవడానికి ఛాన్స్ ఉంది. మార్కెట్లో మనం ఇలా గ్యాప్ అప్ అయితే గ్యాప్ డౌన్ అయితే న్యూట్రల్ ఓపెన్ అయితే మార్కెట్లో మనం ఇలా యాక్ట్ అవుదాం. ఇప్పుడు మనం చేసిన అనాలిసిస్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.